నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. సినిమా రంగంలో మరొక సంచలనం ఏంటంటే ఓజీ సినిమాకి టికెట్ల ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని చేసినాయి. ముఖ్యంగా ప్రీమియర్ షో, బెనిఫిట్ షో ఏదైతుందో దానికి 800 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా టికెట్ రేటు నిర్ధారించారు. 800 రూపాయల టికెట్ రేట్లను అంటే రకరకాల సింగిల్ స్క్రీను, అట్లాగే మల్టిపుల్ స్క్రీను, ఇట్లా చాలా వాటి వేరియేషన్స్ పెట్టుకుంటూ 400 నుంచి 800 రూపాయల దాకా నిర్ణయించారు. దీని మీద రాష్ట్ర హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు దాన్ని నిర్ణయాన్ని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఏమనంటే సిటీ కమిషనర్కి కానీ, లేకుంటే ఈ జిల్లాలో అయితే పోలీస్ సూపరింటెండెంట్కి కానీ అధికారులు ఉంటే కానీ మనకు హోంశాఖ సెక్రటరీకి ఈ రేట్ల పెంపు, సినిమా టికెట్ల రేటు పెంపకం మీద అధికారం లేదు కనుక సాంకేతికంగా ఇది చెల్లదు కొట్టేసింది. ఇది ఒక రకంగా అసనిపాతమే అనుకోవచ్చు. కానీ ఇప్పటిదాకా పెంచిన రేట్లు ఏవైతే ఉన్నాయో అవి అట్లాగే ఉన్నాయా, మరి లేకపోతే ఈ కోర్టు తీర్పుతో పోయినాయా అంటే ఇవాటి వరకు, అంటే కోర్టు తీర్పు వచ్చి 24 గంటలు దాటుతున్నా కూడా చాలా గతంలో టికెట్లు కొన్న వాళ్ళకి రిఫండ్ అయితే రాలేదు. కొత్తగా టికెట్లు కొందాం అనుకున్న వాళ్ళకు కూడా మరి ఆ రేట్లు తగ్గించినట్టు తెలియదు. కనుక ఇది ఎట్లా పోతుందో తెలియదు. కనుక హైకోర్టు తీర్పు అమలవుతుందా, అమలు కావడం లేదా, దానికి మరి ఏమన్నా మళ్ళీ అప్పీల్కి వెళ్తారా కోర్టుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, లేదు ఊరుకుంటారా, వాళ్ళ మరణ వాళ్ళు పోతారు, తాగేవాడు గడితే తాళ్ళ పన్నట్టు పోతారా అని చూడాల్సిందే. కనుక ఇవాళ ఈ టికెట్ల పెంపు అనే విషయంలోకి వచ్చే కల్లా ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తం మీద ఇది ఈ హైకోర్టు తీర్పు అమలు కావాలంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అసలైన అంటే సాంకేతికంగా కొట్టేసింది కనుక ఈ తీర్పును మరి సిటీ కమిషనర్ ద్వారా లేకపోతే అటుపక్కన ఎస్పీలతో మళ్ళీ ఒక ఆర్డర్ రిలీజ్ చేస్తే మరి మళ్ళీ అమల్లోకి వస్తాయా చూడాలి. ఒక వారం రోజుల వరకు ఈ రేట్లు అమల్లో ఉంటాయని మొట్టమొదటి సర్క్యులర్ జారీ చేశారు, జీవో జారీ చేశారు. ఆ జీవో చెల్లకుండా పోయింది కనుక మళ్ళీ హైకోర్టు అభ్యంతరాలు ఏవైతే చెప్పిందో దానికి అనుగుణంగా కొత్తగా మళ్ళీ జీవో ఇష్యూ చేస్తే చెల్లే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. మొత్తం మీద డబ్బులు అంటే ఇప్పటిదాకా టికెట్లు తీసుకున్న వాళ్ళ ప్రేక్షకుల డబ్బులు అయితే జేబుల నుంచి పోయినాయి. అవి రిటర్న్ వస్తాయి అయితే నేను అనుకోవట్లేదు. కానీ వచ్చే వారం రోజులు దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారు, ఎలా టికెట్ల పెంపు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మీద ఉంటాయా, లేకపోతే మళ్ళీ పాత రేట్లు అమలవుతాయా అనేది వేచి చూడాలి.